కుమార్, ఎలక్షన్ కమిషనర్గా వివేక్ జోషి, ప్రధాని మోడీ నేతృత్వంలోని ఎంపిక కమిటీ సిఫార్సు, రాష్ట్రపతి ఆమోదంతో వెలువడిన నోటిఫికేషన్లు. భారత ఎన్నికల సంఘం నూతన సారథిగా జ్ఞానేష్ కుమార్, ఎలక్షన్ కమిషనర్గా వివేక్ జోషి నియమితులయ్యారు. ఈ మేరకు సోమవారం రాత్రి 2 గెజిట్ నోటిఫికేషన్లు వేరువేరుగా విడుదలయ్యాయి. అంతకుముందు ప్రధాని మోడీ నేతృత్వంలో త్రిసభ్య కమిటీ ప్రధాన ఎన్నికల కమిషనర్ పదవిని చేపట్టే వ్యక్తుల పేర్లను ఖరారు చేసింది. ఈ కమిటీలో ప్రధాని మోడీతో పాటు కేంద్ర హోంమంత్రి అమిత్ షా, లోక్సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ సభ్యులుగా ఉన్నారు. సిఈసి, ఈసీ పదవులు ఎంపిక చేసిన పేర్లను రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు సిఫార్సు చేయగా ఆమోదం తెలిపారు. ఆ వెంటనే అధికారిక ప్రకటనలు వెలువడ్డాయి. ఎన్నికల కమిషన్ నియామకాలకు సంబంధించి 2023లో తీసుకొచ్చిన చట్టం ప్రకారం చేపట్టిన తొలి ఎంపికలు ఇవి అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే కలుషిత నీరు, ఆహారం వల్లే బీబీ సిండ్రోమ్, పూణేలో కేసులకు అవే కారణమని తేల్చిన అధికారులు. అక్కడ ఒకే చోట మొక్కముడి కేసులు, రాష్ట్రంలో మాత్రం వేరువేరు ప్రాంతాల బాధితులు. మహారాష్ట్రలోని పూణేలో గులియన్ బారీ సిండ్రోమ్ కేసులు అధిక సంఖ్యలో నమోదవడానికి కలుషిత నీరు, ఆహారం కారణమని తేలింది. బ్యాక్టీరియా, వైరల్ ఇన్ఫెక్షన్ ప్రభావంతో ముఖ్యంగా రోగనిరోధక శక్తి బలహీనంగా ఉన్న వ్యక్తులు ఈ వ్యాధి బారిన పడ్డారు. అక్కడ 208 మందిలో అనుమానిత లక్షణాలు కనిపించగా వైద్య పరీక్షలో 181 కేసులు బయటపడ్డాయి. వీళ్ళలో 47 మంది ఆసుపత్రిలో జరిగే, 28 మంది ఐసీయూలో, 16 మంది వెంటిలేటర్ మీద చికిత్స పొందుతున్నారు. 3 ప్రాణాలు విడిచారు. వారి నుంచి సేకరించిన నమూనాల్లో డయేరియా కారణమయ్యే కంఫైలో బ్యాక్టర్ జజూని బ్యాక్టీరియా, నాన్ పోలియో ఎంటెరో నోరో వైరస్ని గుర్తించారు. పూణేలో జీబీఎస్ కేసులు అధికంగా నమోదు కావడానికి దారితీసిన కారణాలు అక్కడ వైద్య ఆరోగ్య శాఖ ద్వారా రాష్ట్ర ప్రభుత్వం తెచ్చుకుంది. అక్కడ బాధితులు కలుషిత నీరు, ఆహారం తీసుకోవడం వల్ల ఈ వ్యాధి బారిన పడినట్టు గుర్తించారన్నట్టు వార్తని హైలైట్ చేశారు.